ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం సనాతన సారథిలో శ్రీ రామవర్మ గారు రచించినటువంటి వ్యాసము తమసోమ జ్యోతిర్గమయ. దాని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. బాబా వారివి కానివి ఇతర రూపనామములు లేనేలేవు కనుక బాబావారి రూపనామములు మాత్రమే సర్వశ్రేష్టమైనవిగా అంగీకరించి ఇతర రూపనామములను చులకన చేసిన ఎడల బాబావారి ఏడ ద్రోహము చేసినట్లుగును. కేరళ రాష్ట్రములో గురువాయూరందు దేవాలయంలోని మూర్తిని గురువాయూరప్ప అనే పేరుతో పూజించెదరు. ధృత నమముతో గురువాయూరప్పను నేను మనసారా పూజించిన ఎడల బాబావారిని పూజించినట్లే అగును. నేను బాబావారి అనుగ్రహం తప్పక అందుకుందును. ఒకడు గురువాయూరప్పనకు ప్రియభక్తుడై ఉండిన శరణ మాత్రమున బాబావారి ప్రియభక్తుడగుట తథ్యము. గురువాయూరు దేవళములో గురువాయూరప్పన్ రూపనామములతో వెలసి ఉన్నటువంటి శ్రీకృష్ణుని అనుగ్రహపూర్వక దయను సంపాదించిన బాబావారి అనుగ్రహమునకు పాత్రుడు సఫలీకృతుడవును. బాబావారు సర్వదా నన్ను సంరక్షించేదరు. ఇదే రీతిలో ఎర్నాకుళంలోని మహాదేవుని భక్తుడు, శబరిలోని శాస్త్ర యొక్క భక్తుడు, పళనిలోని సుబ్రహ్మణ్యేశ్వరుని భక్తుడు, తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు, ఏ దేవుని భక్తుడైనను బాబావారికి సమానుడే, ప్రియుడే, ఇష్టుడే. ఏ దైవము దరి మనము చేరినను అందు మూలమున బాబావారి దరిచేరిన వాళ్ళమే అవుతాము. మహోన్నత దివ్యస్థాయిలో వైరుధ్యములకు ఖేదములకు ఆస్కారమే లేదని మనము గ్రహించుకునవలెను. భక్తులు సంశయరాహిత్యులై నిత్య సత్యమును దృఢముగా విశ్వసించవలసినటువంటి ఉద్దేశముతో వారి వారి ఇష్టదేవత రూపములను ఏకైక పరమాత్మ దాల్చి వారిని ఆశీర్వదించి వారి ధ్యేయమును అచిరకాలములో పొందినట్లు అనుగ్రహించుతున్నారు. ప్రపంచంలో కృష్ణ సమయమున అవతరించిన బాబావారు ఆత్మవిశ్వాసమును అందరకు ఉద్భవించినట్లు చేసి వెలుగులో దివ్య మార్గమును సర్వులకు చూపి అదే మార్గములో పయనించమని అనుశాసించుతున్నారు. మూర్తి భవించిన కరుణ ప్రేమలే భగవాన్ బాబావారు. మన హృదయాంతరాళములలో ఆ గుణములని అభివృద్ధిపరచుకొనవలెనని బాబావారి ఆదేశము. అనుక్షణము బాబావారు మనకు అండదండగా ఉండి మనలను దివ్య మార్గములో నడిపించుగాక. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, దైవగీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే